Mr. Local. Nenu Priya. I am with the Great Personality. Here we are going to cover an interview exclusively for City Great Personality. And I am with Ram Mohan Rao Garu. He is the ex-governor of State of Tamil Nadu from RPS cabinet. Sir, namaste. Namaste, Amma. Namaste, sir. Sir, మీ చైల్డ్హుడ్ నుంచి ఇప్పటి వరకు ఐ వాంట్ టు టేక్ అ జర్నీ సో దట్ ఒక పర్సనాలిటీ ఇప్పుడు ఇలా ఫామ్ అయి ఉంది. సో ఈ పర్సనాలిటీ ఏ విధంగా మోల్డ్ అయింది అనేది తెలియాలి అంటే మీ యొక్క చైల్డ్హుడ్లో మీరు ఎలా ఉన్నారు? స్కూలింగ్, ఎడ్యుకేషన్. ఒక్క సెంటెన్స్ లో చెప్పాలంటే నా చైల్డ్హుడ్ లో గాలిగా తిరిగాను నేను. ఎప్పుడూ అవుట్డోర్ లోనే ఉండేవాడిని, ఇంట్లో ఉండేవాడిని కాదు. ఎప్పుడు ఆడుకుంటా, ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడుకుంటా ఆ మాదిరిగా తిరిగేవాడిని. నాకు పెద్ద చదువు మీద అంత శ్రద్ధ ఉండేది కాదు. శ్రద్ధ అంటే నేను ఐ వాజ్ నాట్ ఏ పోస్ట్ స్టూడెంట్. నేను ఎప్పుడు ఇంటి దగ్గర కూర్చొని పుస్తకాలు చదవటం, తర్వాత లెసన్స్ చదువుకోవటం అది ఎప్పుడు ఉండేది కాదు. నాకు గుర్తున్నంత వరకు నేను ఎప్పుడు కాలేజీకి వెళ్ళే వరకు ఎప్పుడు ఇంట్లో పుస్తకం పట్టుకొని చదివిన గుర్తు నాకు లేదు. ఎప్పుడు ఓపెన్ ఎయిర్లో, అవుట్డోర్స్లో తిరుగుతుండేవాడిని. కాబట్టి అంత మోడల్ కాదేమో నేను చిన్నపిల్లలకి. ప్రత్యేకంగా ఈ కాలంలో కాంపిటీషన్ విపరీతంగా పెరిగింది. ఇప్పుడు పిల్లల్ని మరి ఇంటి దగ్గర కూర్చొని పేరెంట్స్ కూడా కూర్చోబెట్టి 2 గంటలు 3 గంటలు వాళ్ళకి చదువు చెప్పి వాళ్ళు హోంవర్క్ అంతా చేయించడం ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు అలా చేస్తున్నారు, వాళ్ళు ఏం అవ్వట్లేదు. వాళ్ళ ఫ్రీడమ్, వాళ్ళ ఒక పీస్ఫుల్నెస్, జాయ్నెస్ పిల్లల దగ్గర నుంచి లాగేసుకుంటే వాళ్ళు ఏమవుతారండి? బట్ దానికి అనుకూలంగా స్కూల్ సిస్టమ్ కూడా అలా ఉండాలి. ఇప్పుడు ఇవాళ సిస్టమ్ ఏంటంటే మీకు వాడు స్కూల్లో చదువు ఏం చెప్తాడో కానీ ఇంటికి మట్టికి హోంవర్క్ దండిగా ఇస్తాడు. 2 గంటలు వాడే విద్యార్థే కాదు, విద్యార్థి తండ్రో కూర్చొని ఆ హోంవర్క్ చేయించాల్సి వస్తుంది. మా కాలంలో హోంవర్క్ లేదు, ఏమీ లేదు. పాఠాలు చెప్పేవారు, ఆ పాఠాలు వింటే వినేవాళ్ళం, లేకపోతే బయట వినేవాళ్ళం కాదు. ఇట్ వాజ్ ఎ వెరీ కేర్ఫ్రీ లైఫ్. అదే మాదిరి ఇప్పుడు కూడా ఉండాలని నేను చెప్పట్లేదు, కానీ కొంత చిల్డ్రన్ కి ఫ్రీడమ్ ఇవ్వటం అవసరమేమో అని నేను అనుకుంటున్నాను. అదే మాదిరి మా చిల్డ్రన్ కూడా నేను ఎప్పుడు వాళ్ళని మీరు ఇంట్లో కూర్చొని మీరు 3 గంటలు 4 గంటలు చదువుకోమని నేను ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళు చదువుకుంటే చదువుకునేవాళ్ళు, చదువుకోవాలి. అదే కాకుండా నాకు ఎప్పుడు టైం కూడా ఉండేది కాదనుకోండి. సో ఇలాంటి ఒక పర్సనాలిటీ సివిల్ సర్వీసెస్ ఎలా సార్, అది ఎలా మోల్డ్ అయింది? అంటే నాకు డెసిషన్ ఎప్పుడు తీసుకున్నారు? డెసిషన్ ఎప్పుడు తీసుకున్నారు అదంతా చాలా పెద్ద అంటే బుక్సే ఎప్పుడు పట్టింది గుర్తులేదు అంటే మాస్టర్ ఆఫ్ ఆల్ మైండ్స్. అది ఎలా వచ్చిందంటే మా అమ్మగారి ఇంటి పేరు వెలగపూడి. ఆ వెలగపూడి ఇంటి పేరు ఉన్న మా కమ్యూనిటీలోనే ఒక ఆయన ఇండియన్ సివిల్ సర్వీస్ లో ఉండేవాడు, ICS లో. ఆయన కలెక్టర్ చేసి తర్వాత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేశాడు మెడ్రాస్లో. మా మేనమా అంటుండేవాడు చిన్నప్పుడు, అరే నువ్వు ICS అవ్వాలిరా అని. నేను అంత పట్టించుకునేవాడిని కాదు అది. బట్ నేను స్కూల్లో నేనేం చదువులో పెద్ద శ్రద్ధ చూపెట్టకపోయినా కూడా మార్క్స్ బాగా వచ్చాయి. మరి ఎందుకు వచ్చాయో నాకు తెలియదు. నాకు అది నాకే ఆశ్చర్యం. నాకెట్లా ఇప్పుడు చూస్తుంటే if I look back, say 70 years ago, 75 years ago, నాకు ఎందుకు మార్కులు ఎట్లా వచ్చాయో నాకు అర్థం కాదు. నేను ఎప్పుడు పుస్తకం పెట్టి చదువుకునేవాడిని కాదు. మరి మార్కులు బాగా వచ్చాయి. ఆయన అంటుండేవాడు, నీ మార్కులు బాగా వస్తే నువ్వు ICSకి వెళ్ళాలని. పట్టించుకునేవాడిని కాదు. మార్కులు బాగానే వచ్చాయి నాకు. నేను ఫస్ట్ సెకండ్ లేకపోయినా ఎప్పుడు టాప్లో ఉండేవాడిని ప్రతి క్లాస్లో. ఇంటర్మీడియట్లో నాకు కొంచెం ఎదురు దెబ్బ తగిలింది. పరీక్షలు వచ్చిన సమయంలో నాకు సైనస్ అటాక్ వచ్చింది.
పార్శ్వ నొప్పి అంటారు, ఒక సైడ్ one అంత side nose విపరీతమైన నొప్పి. దానివల్ల ఇంటర్మీడియట్ పరీక్షలో నాకంత పరీక్షలో మార్కులు అంత బాగా రాలేదు. ఫస్ట్ క్లాస్ వచ్చినా కూడా నాకు మామూలుగా న్యాచురల్గా వచ్చే మార్కులు రాలేదు. అందువల్ల ఆ కాలంలో ప్రతివాడు మంచి స్టూడెంట్, బ్రైట్ స్టూడెంట్ అలా ఇంజనీరింగ్కి వెళ్ళిపోయాడు. ఓన్లీ లెస్ బ్రైట్ స్టూడెంట్స్ యూస్ టు గో టు మెడిసిన్. ఇప్పుడు తారుమారైంది. ఆ కాలంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ వాజ్ ఇంజనీరింగ్, సెకండ్ ప్రిఫరెన్స్ వాజ్ మెడిసిన్. నాకు ఇంజనీరింగ్ అడ్మిషన్ వచ్చేన్ని మార్కులు ఇన్ని కాలేజెస్ లేవు అప్పుడు. అదే కాకుండా కమ్యూనల్ రొటేషన్ ఉండేది, ప్రతి జిల్లాకి కోటా ఉండేది. సో నేను కృష్ణా జిల్లా వాడిని. కృష్ణా జిల్లాలో బ్రైట్ స్టూడెంట్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. నా మార్కులకి నేను శ్రీకాకుళం జిల్లాలో కనుక పుట్టుంటే వచ్చేది ఇంజనీరింగ్ సీట్. బట్ కృష్ణా జిల్లాలో పుట్టడం వల్ల రాలేదన్నమాట. దానివల్ల నేను ఇంజనీరింగ్ దారి తప్పింది. దారి తప్పి నేను ప్రెసిడెన్సీ కాలేజ్ మెడ్రాస్కి వెళ్ళాను. అప్పుడు అనుకున్నాను అనమాట, సరే ఇంజనీరింగ్ పోయింది కదా, పోతే పోయింది, మనం సివిల్ సర్వీసెస్ ఆల్ ఇండియా, అప్పుడు మేము ఆల్ ఇండియా సర్వీసెస్ అనేవాళ్ళం, ఆల్ ఇండియా సర్వీసెస్ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూద్దామని. అది మరి లక్కీగా ఏదో ఫస్ట్ అటెంప్ట్లోనే ఐ మేడ్ ఇట్. దో ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ద ఐఏఎస్, బట్ కొన్ని రాంగ్ డెసిషన్స్ వల్ల ఐఏఎస్కి అపియర్ అవ్వలేకపోయాను. మిగతా వాటికి అపియర్ అయిపోయాను. ఐ గాట్ వెరీ హై ర్యాంక్. బట్ నేను మట్టికి మోడల్ కాదని చెప్తున్నాను, ఎందుకంటే నాకు చదువు మీద అంత పెద్ద ఆసక్తి ఉండేది కాదు. నేను అనుకుంటా ఉంటాను అప్పుడప్పుడు, అరే మరి చిన్నప్పుడు ఏ చదువు మీద ఆసక్తి, ఫ్రీడమ్ ఉండేది. ఈ సర్వీస్లో చేరిన తర్వాత ఒకటే 12 గంటలు 15 గంటలు రోజు పని చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఆఫ్టర్ మీ యొక్క గవర్నర్ ఆఫ్ తమిళనాడు అయిపోయిన తర్వాత ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది సార్? లైఫ్ హాయిగా ఉంది. హాయిగా ఉంది. ఓకే, ఎందుకంటే మేము సర్వీస్లో ఉన్నంత కాలం మా జీతం చాలేదు కాదు. ఇప్పుడు ఈ పెన్షన్ ఏం చేసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ స్టైల్ ఆఫ్ లైఫ్ అలవాటుపోయాం. సర్వీస్లో ఉన్నప్పుడు మా జీతం ఎంతో, అదే దానికి అనుగుణంగా ఒక స్టైల్ ఆఫ్ లివింగ్ డెవలప్ చేసుకున్నాం అనమాట. ఆ స్టైల్ ఆఫ్ లివింగ్ డెవలప్ చేసుకుని దానికి అలవాటు అయిపోయిన తర్వాత ఇప్పుడు పెన్షన్ బాగా వస్తుంది, ఏం చేయాలో తెలియట్లేదు. ఓకే సార్, యాజ్ అ సీనియర్ పర్సన్గా ఇది ఒక కామన్ సిటిజన్స్కి యూజ్ అవ్వచ్చు సార్. ప్రెసెంట్ ఉన్న ఈ ఆఫ్టర్ కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల అందరి ఒక స్థితిగతులు మారిపోయినాయి. లివింగ్ కండిషన్స్లో చేంజ్, లైవ్లీహుడ్లో చేంజ్, కెరియర్స్ తారుమారులు అయ్యాయి. సో చాలామంది వాళ్ళ సిటీలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ స్వర్గామంకి వెళ్ళిపోయారు. సో వీళ్ళకి మీరు మళ్ళా వాళ్ళ లైఫ్ ఏ విధంగా స్టార్ట్ చేసుకోవచ్చు, ఎలా ముందుకెళ్ళొచ్చు, మీరు దీని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? పబ్లిక్ మెమరీస్ ఆర్ వెరీ షార్ట్. ఇవన్నీ మర్చిపోతారు. నార్మల్స్ వస్తే మళ్ళీ మామూలు లైఫ్కి అలవాటు పడిపోతారు. దట్ ఈస్ పల్లెటూళ్ళకి వెళ్ళడం మంచిదే, ఎందుకంటే పల్లెటూళ్ళలో లెస్ ఆఫ్ పొల్యూషన్ అండ్ మన జీవించడానికి కావలసిన అవసరమైన అన్ని వస్తువులు పల్లెటూళ్ళలో కూడా దొరుకుతాయి. ఇప్పుడు ఈ టౌన్స్లో ఉండి ఇబ్బంది పడే కంటే మన ఇళ్ళకి పోవటం మంచిదే. ఇప్పుడు World War II అలాగే చేశారు. World War II 1939-45 6 years జరిగింది. 41 వరకు World War II మెయిన్గా యూరోప్లో ఉండింది. ఒకసారి జపాన్ వరల్డ్ వార్లో ప్రవేశించిన తర్వాత అది ఏషియాకి కూడా వచ్చింది. జపాన్ మరి చైనాని, తర్వాత వియట్నాము, ఇవన్నీ సింగపూరు అన్నీ ఆక్రమించుకొని, బర్మాను ఆక్రమించుకొని ఇండియా మీద దండయాత్ర మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఇండియా మీద దండయాత్ర మొదలుపెట్టిందో మనకు కూడా ఈ డేంజర్ మన డోర్ స్టెప్కి వచ్చింది. World War II డేంజర్. మేము చిన్నప్పుడు, అప్పటికి నాకు ఎంత, 1934లో పుట్టాను అనుకోండి. ఐ వాజ్ అబౌట్ 6-7 years. మాకు మరి World War Iలో మెడ్రాస్ హార్బర్ మీద ఎండెన్ అని బాంబ్ చేసింది. అట్లాగే మరి బాంబులు పడతాయని
డేంజర్ ఉండేది, రోజు చాలా భయం ఉండేదన్నమాట. ఈ భయభ్రాంతుల వల్ల మరి టౌన్లో విజయవాడ నేను పుట్టింది, విజయవాడలో ఉన్న ప్రజలు అంతా పల్లెటూరు వెళ్ళిపోయారు. చాలా కొద్ది మంది విజయవాడలో మిగిలారు. అప్పుడు వరల్డ్ వార్ 2 అయిపోయింది, మళ్ళీ అందరు తిరిగి వచ్చారు, మళ్ళీ నార్మల్ లైఫ్ అయింది. ఇప్పుడు అంతే, పబ్లిక్ మెమరీ ఇస్ వెరీ షార్ట్. ఇప్పుడు హీరోషిమా ఆటమ్ బాంబ్ వేశారు 1945లో. హీరోషిమా బాంబు వల్లే నాగసాకి, హీరోషిమా ముందు హీరోషిమా వేశారు, తర్వాత నాగసాకి మీద వేశారు ఆటమ్ బాంబు. ఏమైంది దానివల్ల వరల్డ్ వార్ 2 ఎండ్ అయింది. జర్మనీ సరెండర్ అయింది, జర్మనీ అంతకు ముందే సరెండర్ అయింది, జపాన్ కూడా సరెండర్ అయింది. సరెండర్ అయిపోయిన తర్వాత హీరోషిమా ఏం మిగలలేదు. మీరు ఇవాళ పోయి హీరోషిమా చూడండి ఎలా ఉంటుందో. కాబట్టి వీ కమ్ బ్యాక్ టు ద ఓల్డ్ సివిలైజేషన్. సో సివిలైజేషన్ నార్మల్సీకి వచ్చేస్తుంది, లివింగ్ కండిషన్స్ గ్రాడ్యువల్లీ పికప్ అవ్వచ్చు. ఎప్పుడు వస్తుందో అనేది ప్రశ్న. మనకి ఈ సంవత్సరం ఎండ్కు అనే సంవత్సరం అంతరంకి వస్తుందా, నెక్స్ట్ ఇయర్కి వస్తుందా, ఇది వ్యాక్సిన్ వాళ్ళకు ఆగాల, లేకపోతే ఈ హర్డ్ ఇమ్యూనిటీ వచ్చి మరి గ్రాడ్యువల్గా తగ్గుముఖం చూపెడుతుందా అనేది మనకి ఇప్పుడున్న ప్రశ్న. సో ఇప్పుడు నెక్స్ట్ మనకు టూరిజం అనేది స్టార్ట్ అయ్యి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్ని తిరుగుతుంటే మన వాళ్ళు చైనా నుంచి కనుక నార్మల్ సిటిజన్స్ కానీ లేకపోతే మన గెస్ట్ కానీ ఎవరైనా ఇండియాకి వస్తే ఏ విధంగా వీళ్ళ రియాక్షన్ ఉండొచ్చు, ఎలా ఉండాలి యాక్చువల్లీ? ఇది నాకు అప్పుడప్పుడు నవ్వు వస్తుంటుంది. మా వాట్సాప్ గ్రూప్లో ఒకసారి పోస్ట్ కూడా చేశాను నేను. మీకు హిస్టరీ చదివితే మీ అందరికీ తెలుసు, దర్ ఇస్ అ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఆ గ్రేట్ వాల్ ఎందుకు కట్టారు చైనా వాళ్ళు? మంగోలియన్స్ దండయాత్ర రాకూడదు చైనాలో కానీ కట్టారు అక్కడ వాళ్ళు. అదే కాదు, చైనా వాజ్ కన్సిడర్డ్ టు బి ద ఇన్నర్ కింగ్డమ్. ఇట్ వాజ్ సో ఐసోలేటెడ్, దే didn't want any outsiders to come into China. ఇట్ వాజ్ ఎ వెరీ ఐసోలేటెడ్ కింగ్డమ్ అన్నమాట. ప్రపంచం అందరినీ కూడా వాళ్ళు చాలా సస్పిషన్తో చూసేవాళ్ళు, ఎవరిని లోనికి రానిచ్చేవాళ్ళు. అటువంటి చైనా ఇవాళ ఏమైంది, వాళ్ళకి ప్రపంచం అంతా వాల్ కడతా ఉంది వాళ్ళ చుట్టూ. కాబట్టి చైనా నుంచి టూరిస్ట్ ఇండియాకి వస్తారనేది కూడా చెప్పలేము. లైటర్ మీన్ చెప్తున్నాను మీకు. చైనా ఇవాళ మనకి అంటాం కదా మనం అన్టచబుల్, ఇంగ్లీష్లో అన్టచబుల్, అంటరాని వాడు. ఇవాళ చైనా చాలా కారణాల వల్ల, ప్రత్యేకంగా కోవిడ్ వల్లే కాదు, వాళ్ళ పాలసీస్ వల్ల, వాళ్ళ అగ్రెసివ్ ఇంటెన్షన్స్ వల్ల, సౌత్ చైనా సీలో చూడండి ఏం చేస్తున్నారు. అది ఎకనామిక్ అగ్రెషన్. అది రకరకమైన విధానాల వల్ల వాళ్ళు ఏమవుతున్నారంటే అంటరాని వాళ్ళు అవుతున్నారు. ఇవాళ ప్రపంచంలో వాళ్ళకి నిజమైన స్నేహితులు ఎవరున్నారు చెప్పండి? ఎక్సెప్ట్ పాకిస్తాన్కి వేరే గత్యంతరం లేదు, వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాడు కాబట్టి వాడు స్నేహితుడు అన్నమాట. కొంచెం ఇరాన్, పాకిస్తాన్, ఇరాన్ తప్ప ఇవాళ అండ్ నార్త్ కొరియా, చైనాలో ఇవాళ వాళ్ళకి నిజమైన స్నేహితులు ఎవరు కనపట్టలేదు. ఎందుకంటే వాళ్ళు ఆర్థిక సహాయం చేసిన దేశాలు కూడా భయపడుతున్నారు, ఎందుకంటే కాలనైజ్ అవుతామేమోనని, వాళ్ళ డిపెండెన్సీస్ అవుతామేమోనని. సో చైనా ఒక విధంగా వాళ్ళు ఇలాంటి స్ట్రాటజీస్ పవర్ఫుల్ కంట్రీగా అవ్వాలనే ఒక ప్రయత్నం సరిగా లేకపోవడం వల్ల ప్రాబబిలీ వాళ్ళు ఇలా సరిగ్గా లేదని చెప్పడం లేదు మనం, ఎందుకంటే అది వాళ్ళ పాలసీ. అది మనం అనుకుంటున్నాం సరిగ్గా లేదని, వాళ్ళు అనుకోవట్లేదు. వాళ్ళు అనుకున్న రోజున మళ్ళీ ప్రపంచం మారుతుంది. ఓకే సార్, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇంటర్వ్యూ. బట్ ఒక చివరి క్వశ్చన్ ఒకటి అడగాలి, సరదాగా అడగాలనుకుంటున్నాను, మీరు మాత్రం తిట్టకూడదున్నాను. సార్, యంగ్స్టర్స్ చాలా మంది ఉన్నారు మా దాంట్లో, ఇది చూస్తూ ఉంటారు కాబట్టి, మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. సో మీ ఆ కాలంలో లవ్ మ్యారేజ్ అని ఎక్కువ ఉండే కాదు. మేము చదువుకున్నాం,
మా కాలం మా చదువుకున్న కాలంలో లవ్ మ్యారేజెస్ ఎవరంటే ఈ వాళ్ళకి ఏం వేరే పని లేని వాళ్ళు ఈ లవ్ అఫైర్స్ మొదలు పెట్టేవాళ్ళు. అంతేగాని మేము కాలేజెస్లో కూడా, అదే కాకుండా స్కూల్స్లో కాలేజెస్లో కూడా సోషల్ ఇంటరాక్షన్ లేదు కదా గర్ల్స్తో. ఇప్పుడు మా క్లాస్లో నేను 4th ఫామ్ 5th ఫామ్ 6th ఫామ్లో ఆడపిల్లలు లేరు. ఫస్ట్ ఫామ్ సెకండ్ ఫామ్లో 2-3 ఆడపిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఫ్రంట్ బెంచ్లో కూర్చునేవాళ్ళు, మేము బ్యాక్ బెంచ్లో కూర్చునేవాళ్ళు. అట్లనే ప్రెసిడెన్సీ కాలేజ్లో ఉండేది ఇంటరాక్షన్, అక్కడ లవ్ అఫైర్స్ ఉండేవి. ప్రెసిడెన్సీ కాలేజ్ వాజ్ ఫేమస్ బికాజ్ ఇట్ వాజ్ ఎ కోఎడ్ కాలేజ్. ఇట్ వాజ్ నాట్ ఎ కోఎడ్ కాలేజ్. చెన్నైలో మెడ్రాస్లో ఇట్ వాజ్ ఎ ఫేమస్ కాలేజ్. ప్రెసిడెన్సీ కాలేజ్ అంటే అందులో చదువుకోవడం అంటే ఒక పెద్ద విశేషం అన్నమాట. అక్కడ ఉండే ఏదో 1-2 లవ్ అఫైర్స్. బట్ జనరల్గా సోషల్ ఇంటరాక్షన్ బిట్వీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎక్కువ ఉండేది కాదు ఆ కాలంలో. అందువల్ల ఈ లవ్ అఫైర్స్ అంతా ఇది మిలీనియల్స్ లేట్ 20th century ఫినామినన్ అన్నమాట, నాట్ ఎర్లీ 20th century ఫినామినన్. బట్ ఈ లవ్ అఫైర్స్ ఎట్లా మొదలైంది? సర్వీసెస్లో మొదలైనవి. సర్వీసెస్లో ఎట్లా మొదలైనవి? కార్డర్స్ మార్చుకోవటానికి. మనకి సపోజ్ హస్బెండ్కి మంచి కార్డర్ రాలేదనుకోండి, వాడు చూస్తుండేవాడు ఏ అమ్మాయికి మంచి కార్డర్ వచ్చిందా అక్కడికి మీకేమైనా ఫస్ట్ క్రష్ లాంటిది ఏమైనా ఉండేది? లేదండి, అసలు ఐఎమ్ నాట్ ఎ లేడీస్ మ్యాన్ ఆనెస్ట్లీ to start with. But now I am very comfortable with ladies. Ladies also like me. So like me in the sense like my conversation. Yes. So now you're a ladies man after I'm not a ladies man. I'm not a ladies man. I mean meer andaru kada they like me for my conversation. Yeah. Yes. For that reason I'm asking. Yeah. Because I can keep both men and women engaged in your conversation. Engaged in conversation. I have developed that skill. That skill now. Pudu another thing I want to tell about love affairs. Pudu love marriages lo meer chuskunte almost the same percentage as in arranged marriages are failing. Yes. Love affairs have really no meaning because you don't understand each other in 3 months, 6 months. You don't understand each other, husband and wife, even in a lifetime. Yes. Even in a lifetime, wives keep secrets, husband keeps secrets. For 2 నెలలు 3 నెలలు ఏదో బాగుందనో లేకపోతే లవ్ మ్యారేజెస్ అవి ఎక్కువ సక్సెస్ అవుతాయి, అరేంజ్ మ్యారేజెస్ తక్కువ సక్సెస్ అవుతాయి అనే వాదనకి నేను ఏకీభవించాను. That's very true, sir. Love kadani kaadu. Oka men and oka women should understand each other and travel long. That's it. Love success aitada, arrange success aitada anedi ever చెప్పారు. నేను చూస్తుంటాను ఇప్పుడు మా ఫ్రెండ్స్ కుటుంబాల్లో కూడా లవ్ మ్యారేజ్ అంటారు, 6 నెలలు అయిన తర్వాత డైవర్స్ వేసుకున్నారు అంటారు. మీరు ఈవెన్ ద ఫేమస్ పీపుల్ ఫిల్మ్ స్టార్స్ అండ్ ఆల్ యు ఆర్ సీయింగ్, ఫర్ యు టేక్ హాలీవుడ్, how many marriages most of these film heroines have got? I mean, they change their husbands. Similarly, husbands change their wives as they change their, trousseaux, dresses. So best thing is if you really want to travel with some person anukunte, with committed, just travel. Many ups and downs, everyone. I'll give you one last thing, a quote. You can end my interview. I forget her name. There's a famous duchess. She didn't get on very well with her husband. Okay. I mean, she was constantly quarreling. She was a very famous duchess. For some pressman like you, or press women, asked her, you never got on well with your husband. Did you not ever think of killing him? Oh my God. No, sorry. Did you not ever think of divorcing him? Him. She said, I thought of killing a number of times. I thought of killing him any number of times, but I never wanted to divorce him. Yeah. That should be the message to all these people who want a divorce after 1 year, after 2 years. Unless, of course, there is physical violence. True, very true. Thank you so much for your messages, sir.
I hope you must have enjoyed this conversation. We didn't bug you much. Thank you so much. Please subscribe Mr. Local and don't forget to watch him complete.